పేరు గోపాల్ రెడ్డి, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు. కాసరాబాద్ గ్రామం. నేను మొన్న రీసెంట్గా సర్పంచ్ ఎన్నికలు, ఆల్రెడీ గతంలో 2 సార్లు ఉప సర్పంచ్గా పనిచేసిన. మా సమస్యలు ఒకటే నిమిషం తెలియజేస్తా. గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాలు ఉన్నారు. వాళ్ళని గతంలో కేసీఆర్ ప్రభుత్వం బాగానే 2015లో మనకి అలాట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు చేసే పని సరిపోవట్లేదు, వాళ్ళు చేసే జీతం సరిపోవట్లేదు, ప్లస్ వ్యక్తులు సభ్యులు సరిపోవట్లేదు, వాళ్ళ కార్యక్రమాలు సరిపోవట్లేదు. కాబట్టి వాళ్ళు పెంచే అవకాశం ఇవ్వాలి, ప్రభుత్వం తప్పకుండా ఇస్తేనే. ఎందుకంటే వాళ్ళు మురికాలలో ఇవాళ తీసుకుంటూ పోతున్నారు, మళ్ళీ వారంలో మురికి వేరకపోతుంది, వాళ్ళకి మనం పని చెప్పలేకపోతే వాళ్ళు చేయలేకపోతున్నారు. కార్యక్రమాలు పెంచే వచ్చి తప్పకుండా చేయాలి. ఇంకోటి, ఈ ఉప సర్పంచ్ చెక్ పవర్ అనేది కూడా రద్దు చేస్తే బాగుంటుంది మా ఆలోచన. తీసేయలేదండి, మళ్ళీ రాత్రి మళ్ళీ తీసేయలేదని చెప్పారు. అది కూడా రద్దు చేస్తే బాగుంటుంది అని, అంటే సర్పంచ్లో కూడా స్వేచ్ఛగా ఉంటుంది నా ఆలోచన. నాకు కూడా రద్దు చేయాలని కోరుకుంటాను. 2 విషయాలు, వేరే ఏం చెప్పాలి. థ్యాంక్ యూ. నా పేరు జేరిపోతుల కరుణాకర్, దత్తాయపల్లి గ్రామ సర్పంచ్ సార్. ఒక్క అంశం మొట్టమొదటిగా నేను రఘునందర్ సార్ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ కోసం సార్. ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ ఇప్పుడు మనకు విబిజీ గ్రామ్ లెక్క పేరు మార్చిన తర్వాత దానివల్ల ఏం జరుగుతుందంటే హక్కుగా రావాల్సిన పని ఒక ప్రభుత్వం చేసే కార్యక్రమంగా మారుతుంది. అంటే ఒక పని హక్కు కూలీలు కోల్పోతున్నారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది. గతంలో ఎన్ఆర్ఈజిఎస్గా ఉన్నప్పుడు 90% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దీనివల్ల దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపుగా ఒక 3,000 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరుగుతుంది సార్. కాబట్టి ఇది ఖచ్చితంగా మార్చాలి సార్. గతంలో ఉన్న విధంగానే ప్రయత్నం చేయాలి సార్, రిక్వెస్ట్. అదేవిధంగా ప్రతి కూలి కూడా పని హక్కును కోల్పోతున్నాడు. అయితే గతంలో ఏం జరిగింది, గ్రామంలో ఏ పని కావాలన్నా గ్రామంలో ఉన్న ప్రజలకు, రైతులకు తెలుసు. దాన్ని ఏ రకంగా నిర్ణయం తీసుకునే వాళ్ళు గ్రామ సభలు పెట్టి, గ్రామ సభలో నిర్ణయం తీసుకొని గ్రామంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్తో డిస్కషన్ చేసి రైతుల ఏం అవసరాలు ఉన్నాయి, ఏం పనులు చేయాలని ఒక చర్చ జరిగి గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన తర్వాతనే ఫీల్డ్కి వెళ్ళి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. కేంద్ర ప్రభుత్వము కొన్ని ప్రాంతాలకు కేటాయించి ఏ పని చేయాలని నిర్ణయించినది మాత్రమే పని చేయాలి. దానివల్ల కూలీలు నష్టపోతురు, పని జరగాల్సిన పని కోల్పోతురు. కాబట్టి ఈ ఎన్ఆర్ఈజిఎస్ పనిని అమలు చేయాలి. అదేవిధంగా కూలీల యొక్క బ్లాక్అవుట్ రోజులు, ఇంతకుముందుకు ఒక సర్పంచ్ గారు చెప్పారు, ఉపాధి కూలీలను వ్యవసాయేతర పనులకు అనుసంధానం చేయమని అంటుంది సార్. దానివల్ల ఏం జరుగుతుంది అంటే కూలీలను మన లేబర్ని డంపింగ్ చేసినట్టే ఉంటుంది సార్. అది కాకుండా వ్యవసాయ పనులు చేసుకుంటూనే ఈ అవుట్ అండ్ బ్లాక్అవుట్ రోజులను ఆ పని చేసే క్రమంలో వేరే పని, ఆ వ్యవసాయం చేయలేని వాళ్ళు కూడా కూలికి పోయేటట్టుగా ఉండాలి సార్. కాబట్టి ఇది ఎన్ఆర్ఈజిఎస్నే అమలు చేయండి సార్. మీకు హంబుల్ రిక్వెస్ట్ సార్. ఈ గ్రామంలో చాలామంది ఇవన్నీ చెప్తున్నారు సార్. నేను ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ని, తెలుగు యూనివర్సిటీలో చదువుకున్నాను, జానపద కళలపైన అండ్ ఎంఏ తెలుగు చేశాను, విద్యార్థి సంఘాలలో పనిచేశాను, ప్రజా సంఘాలలో పనిచేశాను, ఎన్జిఓలలో కూడా పనిచేశాను సార్. నేను పూర్తి స్థాయిలో గ్రామంలో కానీ దాదాపు జిల్లా వ్యాప్తంగా తిరిగాను సార్. తిరిగిన తర్వాత ఎన్ఆర్ఈజిఎస్ ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు సార్. ఈ బిల్లును ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోండి సార్. ప్రజలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది సార్. అదేవిధంగా సాంకేతిక ఇబ్బందులు, ఇప్పటికే ఆధారు లింక్ అని అట్లని ఇట్లని చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు ఆ ఫీల్డ్కి వెళ్ళి ఫోటో తీసి దానివల్ల ఇంకా ఇబ్బందులు అవుతాయి. కొంతమందికి యాక్సెస్ లేకపోతే పని భారం కూడా పని చేయలేకపోతారు. ఈ కొత్త బిల్లులో బయోమెట్రిక్ వచ్చింది సార్, దాన్ని కూడా రద్దు చేయాలి. ఫైనల్గా నేను అంతిమంగా మీకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని నేను ప్రిపేర్ చేసుకున్నాను సార్. ఇది ఒక్కసారి స్టడీ చేయండి. మీ అనుమతితోటి నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను. ఈలోపు ఇంకా సమస్యలు ఉన్నాయి సార్. ఒక్క నిమిషం. అదేవిధంగా సార్ ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ అయిపోయింది, దీనిలో ఉన్న నష్టాలు పూర్తిగా చెప్పాను సార్. అదేవిధంగా ప్రతి ఒక్కరు చాలామంది సర్పంచులు చాలా సమస్యలు చెప్పారు సార్. యాక్చువల్లీ ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్. అయితే ఇప్పుడు గ్రామంలో యువత అందరూ డ్రగ్స్ అంటున్నారు సార్. వాళ్ళు 10th క్లాస్ చదివే లోపే వాడు చాలా డ్యామేజ్ అయిపోతున్నాడు. 10th తర్వాత ఆరకొరగా ఇంటర్మీడియట్కి వస్తున్నాడు, ఇంకా కొంచెం ఆరకొరగా డిగ్రీ వరకు వస్తున్నాడు. మేజర్ డ్రాప్అవుట్స్ని మనం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసే యువతను మొత్తం కాపాడాలంటే ఖచ్చితంగా ఒక ఆట స్థలం, ప్రతి గ్రామానికి ఒక ఆట స్థలం ఖచ్చితంగా ఉండాలి సార్. ఇప్పుడు దాదాపు గ్రామాలలో ఆట స్థలం లేదు. పాఠశాలలో ఉన్న చిన్న గ్రౌండ్ మాత్రమే ఉంది. గ్రామం మొత్తం వెళ్ళి వ్యాయామం చేసి ఇప్పుడు వానికి ఆల్టర్నేట్ లేదు. స్కూలుకు పోయి పాఠశాలకు వచ్చిన తర్వాత ఆల్టర్నేట్ ఏం లేదు. ఏదో ఫ్రెండ్షిప్లో దోస్తర్లో బయటికి వెళ్ళిపోతుండు, వ్యసనాలకు అలవాటు పడిపోతుంది సార్. ఇది నిర్మూలన కావాలంటే ఖచ్చితంగా ప్రతి గ్రామంలో సార్ ప్లీజ్ ప్రతి గ్రామంలో ప్లే గ్రౌండ్ ఉండాలి. అదేవిధంగా ఒక లైబ్రరీ ఉండాలి. ఈ లైబ్రరీ కూడా అన్ని పోటీ పరీక్షలు కానీ సామాజికంగా సాంఘికంగా అభివృద్ధి చెందే విధంగా ఆ లైబ్రరీలో బుక్లు ఏర్పాటు చేయాలి, భవనాన్ని ఏర్పాటు చేయాలి.
అదేవిధంగా ఇప్పుడు ఇంకొక రిక్వెస్ట్ సార్, మీరు టెంటివ్ దాకా నివేదిక ఏదైతే పంపిస్తారో ఇవన్నీ అంశాలు పెట్టండి సార్ ఖచ్చితంగా. మీరు ఇవ్వండి, అది మాకు కూడా. అయితే ఇప్పటిదాకా శ్రావణ్ సార్ చెప్పాడు మనకి 29 అధికరణాలు ఉన్నాయి కదా, వాటిపైన ఖచ్చితంగా ప్రభుత్వం సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు కానీ కేవలం సర్పంచ్లకు కానీ ఒక 5-6 రోజులు 2 రోజులు ఒక ట్రైనింగ్, ఒక శిక్షణ తరగతులు పెట్టాలి సార్. శిక్షణ తరగతుల ద్వారా మాత్రమే నేర్చుకోగలుగుతాం, ఏదైతే అభివృద్ధి అనుకుంటున్నామో అటువైపు ప్రయాణం చేయగలుగుతాం సార్. మమ్మల్ని ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారం. మాది చలకుర్తి గ్రామం, పెద్దవరం మండలం. నా పేరు సల్లా అంజిరెడ్డి. నేను గెలవడానికి మా ఎమ్మెల్యే గారు కూడా ప్రచారం చేశారు ఓడిపోవడానికి, కానీ నా సొంత ఖర్చులతో చాలా రిస్క్ పడి కొట్లాడి వాళ్లకు న్యాయం చేస్తానని వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదం చేసుకుంటూ, వాళ్ళకి ఏదున్నా 5 సంవత్సరాల వరకు దగ్గరుండి పోరాడి పనిచేస్తారని మా రఘునందన గారిని, మా జగదీష్ అన్న గారిని, మా వెంకటన్న గారిని, అందరి సహకారం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు కర్ణె జ్యోతి వీరేశం, యాదాద్రి జిల్లా తుంగతుర్తి మండలం, మోత్కూర్ మండల్, దాచారం గ్రామం మాది. 1890 మెంబర్స్ ఉన్నారు. మేము 10కి 10 వార్డులు గెలుచుకున్నాము. 799 మెజార్టీతోని గెలిచాము. మేము 3 ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మా ఊరు ఒకటే కాకుండా చుట్టుపక్కల ఊర్లు అన్నీ కూడా అందరికీ సేవలు అందిస్తాము. మేము ఇంక ముందు కూడా అందిస్తామని మేము హామీ ఇస్తున్నాము. ఏ సమస్యలైనా ప్రజలు ఏ సమస్యలైనా మేము పరిష్కరిస్తామని మేము మాటిస్తున్నాము. మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళకి ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్స్తానని తప్పకుండా మేము మాటిస్తున్నాము. నా పేరు రాకల సంతోష శ్రీనివాస్, తాజ్పూర్ గ్రామ సర్పంచి, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను తాజ్పూర్ గ్రామ సర్పంచిగా మొట్టమొదటిసారిగా సర్పంచ్గా ఎన్నికైనందుకు నాకు ఓటర్ మహాశైనులకు అందరికీ నేను ఎప్పుడు వాళ్ళ ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల సమస్యలు అన్నీ తీరుస్తానని చెప్తున్నాను. అదేవిధంగా నేను ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా మహిళ అంటే ఒక కుటుంబంలోని మహిళ ఎలా ఒక కుటుంబంను ఎలా నడుపుతాదో అదేవిధంగా మన గ్రామానికి కూడా మహిళ అంటే ఎంత శక్తిగా ఉండి అదేవిధంగా కృషి చేస్తూ ఎప్పుడు అదేవిధంగా గ్రామానికి సేవ చేస్తానని మా తాజ్పూర్ గ్రామ ప్రజలకు, ఓటర్ మహాశైనులకు అందరికీ నేను కోరుకుంటున్నాను, చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రధానంగా విద్య అండి. ప్రతి ఒక్కరి విద్యా అవకాశాలు ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతామనే నమ్మకం ఉన్నది. విద్య ద్వారానే సమూల మార్పులు జరుగుతాయి. కనుకనే విద్య గురించి మాట్లాడదామనే ఆలోచనతో వచ్చిన మా ఊరు స్కూలు ప్రాంగణం పెద్దది, స్కూల్ భవనాలు కూడా పెద్దగా ఉన్నాయి, కానీ పిల్లల స్ట్రెంత్ చూస్తే తక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే మౌలిక వసతులు లేవు స్కూల్లో, కనీసం మరుగుదొడ్లు. విద్యకి ఏ విధమైన సహకారం లభిస్తుందో లభించట్లేదు సార్ ప్రభుత్వ పరంగా. అదొక్కటి మాకు మార్పు కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రోడ్లు దయనీయ పరిస్థితులు ఉన్నాయి సార్. మా ఊరు నియోజకవర్గానికి మారుమూల ప్రాంతం అనమాట, చివరి ఊరు అనమాట మాది నియోజకవర్గానికి, కోదాడకి. మాకు రోడ్ల వసతి అయితే లేదు, మంచి రోడ్లు కావాలి. ఎందుకంటే మాకు జర్నీ ఎక్కువ దూరం పడుతుంది కాబట్టి మంచి రోడ్లు కావాలని కోరుకుంటున్నాం సార్. దానికి తోడు ప్రాథమిక వైద్యశాల, కనీసం ప్రథమ చికిత్స కోసం కనీస వైద్యశాల కావాలి సార్ మాకు. ఎందుకంటే మేము పోవాలంటే 15-16 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. కనీసం ఎమర్జెన్సీ ఏదైనా జరిగితే ప్రాణాపాయ స్థితులకు చేరుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి కనీస వసతిగా మాకు ఒక వైద్యశాల కావాలి సార్. ఈ 10 TV ద్వారా ప్రభుత్వానికి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైనాను. చెప్పండి, ఏదైనా ఇష్యూ ఉందా మీ దగ్గర? మా ఇష్యూస్ అన్నీ చాలామంది చెప్పారు, అందులో కొన్ని నా దగ్గర కూడా ఉన్నాయి, నేను కూడా చెప్తాను. మా దగ్గర ఈ పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ కావాలి సార్. మళ్ళీ మాకు కంపల్సరీగా పశు సంక్షేమానికి సంబంధించి పశు వైద్యశాల కావాలి. అక్కడ డాక్టర్స్ ఇంపార్టెంట్. ప్రతి గ్రామంలో అన్నీ చెప్తున్నారు కానీ పశు సమస్యలు కావాలి, వైద్య సదుపాయం కావాలి పశువులకి. అలాగే మనుషులకు కూడా హాస్పిటల్స్ తప్పకుండా, చిన్న హాస్పిటల్ తప్పకుండా ఉండాలి. ఇంకొకటి మా గ్రామంలో ఒక పెద్ద వీరభద్రస్వామి గుళ్ళు ఉన్నాయి. మన దగ్గర చాలా మంచి ఫేమస్ గుళ్ళు ఉన్నాయి, కానీ వాటిని కరెక్ట్గా మెయింటెనెన్స్ చేయడం లేదు. కానీ ఎక్కడెక్కడో వెళ్తున్నాం, తిరుపతి అని, యాదాద్రి అని వెళ్తున్నాం, కానీ అంతకన్నా పవర్ఫుల్ గుళ్ళు మన దగ్గర ఉన్నాయి, కానీ వాటి సంరక్షణ లేదు. దయచేసి ఆ గ్రామాల్లో కనీసం దీపం పెట్టేది కూడా లేకుండా ఉంది. మా గుడిలో 40 ఎకరాలు ఉంది గుడికి,
కానీ ఆ పూజారుల గొడవలు జరుగుతున్నాయి. మేము ఎండోమెంట్కి ఇద్దామంటే వాళ్ళు సహకరించడం లేదు. దానికి గాను నేను ఒక 2 years నుంచి అక్కడ ఉంటున్నాను. నేనే స్వయంగా ప్రతి నెలకు కూడా మేమే డబ్బులు ఇచ్చి మరీ చేయించుకుంటున్నాము. దానికి గాను గుళ్ళ సమస్యలు తీర్చాలని ఎండోమెంట్ వారికి, వేదిక అలంకరించిన పెద్దవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సమస్యలు తీర్చాలని కోరుతున్నాను సార్. గ్రామ స్వరాజ్యం సర్పంచుల సమ్మేళనం ఏర్పాటు చేసిన 10 TV బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికపై ఉన్న ప్రజా ప్రతినిధులకు, అలాగే కొత్తగా ఏర్పడిన నూతన సర్పంచులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నా ముత్యాలమ్మగూడెం గ్రామ ప్రజలు నన్ను నూతనంగా సర్పంచ్గా గెలిపించినందుకు నా శిరస్సు వంచి వాళ్ళకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మా ముత్యాలమ్మగూడానికి కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకి ముఖ్యంగా బిలన్ఖాన్ కూడా అనే గ్రామానికి రోడ్డు సమస్య ఉంది. గ్రామ పంచాయతీ కిందికి గ్రామాలు ఉంటాయండి, ఆమ్లెట్స్ ఉంటాయండి, దానికి రోడ్డు సమస్య ఉంది. అలాగే కమ్మగూడెం అని ఉంటుంది, దానికి స్థానాలకు గదులు లేవు. ఇవి సీసీ రోడ్లు లేవు. మన ఎమ్మెల్యే వీరేశం గారు మేము అడిగాము, వాటిని ఖచ్చితంగా మాకు ఇస్తానన్నారు. ఆ పనులు చేసి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నేను థ్యాంక్ యూ అండి. ఈరోజు గ్రామాలలో పేద ప్రజలకు ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇంకా చాలా రావాల్సిన సమస్య ఉన్నది. గ్రామాలలో గ్రంథాలయాలు లేవు, స్కూళ్ళలో కూడా కొన్ని బాత్రూమ్లు సరిగా లేవు, వారికి డైనింగ్ హాళ్ళు లేవు, వితంతువులు ఉన్నారు, వారికి పెన్షన్లు రావాల్సిన అవసరం ఉన్నది, వృద్ధాప్య పెన్షన్స్ రావాల్సిన అవసరం ఉన్నది. గ్రామాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు కూడా మేము ప్రభుత్వ అధికారులతోటి మాట్లాడి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కూడా గ్రామాలలో వేయించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. సొంత ఇండ్లు అనేది చాలా తక్కువ మందికి ఉన్నాయి. సొంత ఇంటి కళ అనేది వాళ్ళు కావాలి అని కోరుకున్న అంశాన్ని నేను ఎక్కువ గమనించాను. వీధి దీపాలు అనేవి కూడా సక్రమంగా లేకపోవడం, పరిశుభ్రత అనేది ఎక్కువ కనిపించలేదు. మండల కేంద్రం అయినప్పటికీ మనకు ప్రత్యేకమైన బస్సు సౌకర్యం అనేది ఇక్కడ లేకపోవడం కూడా ఒక విషయం. గ్రంథాలయం అనేది, స్టడీ హాల్స్ అనేవి కూడా అందుబాటులో లేవండి. ఈ డీ ఫారం నుంచి భూమి ప్రొపర్టీలో వేసారు. మన 19లో ధరణి వచ్చినప్పుడు దానివల్ల మాకు పెద్ద సమస్య ఏర్పడింది. అది 900 ఎకరాల చిల్లర ఉంటుంది 92 మొత్తం. ఫస్ట్ మినిస్టర్ దగ్గర, రెవెన్యూ మినిస్టర్ దగ్గర కానీ, సీతక్క దగ్గర కానీ వెళ్ళి ఖచ్చితంగా ఈ పని ఖచ్చితంగా చేయాలి అని ప్రొపర్టీలకి తీపించేదాకా నా ముందడుగు. మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి 10 TV యాజమాన్యానికి నా పేరు ధనావత్ ప్రసాద్ అలియాస్ సిద్ధునాయక్, మిర్యాలగూడ నియోజకవర్గం, దామర్చల్ల మండలం, కేజీఆర్ కాలనీ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ సర్పంచ్ని నేను. ఈరోజు మేము గెలిచినటువంటి కొద్ది రోజుల్లోనే సర్పంచ్లని ఒక ఆత్మీయ సమ్మేళనం ఒక మంచి కార్యక్రమాన్ని పూనుకోవడం అనేది చాలా శుభ సందర్భం. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లందరూ కూడా ఇక్కడ చాలామంది అనుభవంలో ఉన్నటువంటి సర్పంచ్లుగా రెండోసారి కొనసాగి ఉన్నారని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉన్నది. నేనైతే కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ని. ఈరోజు చాలామంది ఆస్తులు అమ్ముకొని ప్రజలకు ఏ విధమైనటువంటి పనులు చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి వాటినే మన సొమ్మును మనకు పథకాల రూపంలో ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ మా మిర్యాలగూడ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు తన సొంత ఆస్తులను ఖర్చు పెట్టుకొని ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలను కోవిడ్ కష్టకాలాల నుండి మొదలు పెడితే, అదేవిధంగా పెళ్ళైనటువంటి పెళ్ళి కిట్లను పంపిణీ చేసి దాదాపు 1000 మంది వరకు భోజన సదుపాయం, చనిపోయినటువంటి కుటుంబాలన్నిటికీ కూడా వారికి వచ్చినటువంటి బంధువులకు భోజన సదుపాయం, అయ్యప్ప స్వాములు, ఆంజనేయ స్వాములకు అన్నదాన కార్యక్రమాలు, రోడ్డు యాక్సిడెంట్లు అవ్వకుండా ఈరోజు హెల్మెట్ల పంపిణీ, ఇలా ఒక మిర్యాలగూడలో ఒక ప్రైవేట్ గవర్నమెంట్ని నడిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు. ఈరోజు సర్పంచ్గా నేను కొనసాగుతూ ఉన్నా అంటే దానికి కారణం అతని సేవా కార్యక్రమాలు. మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగానే ప్రజలు నన్ను ఆశీర్వదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 606 గ్యారంటీల విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాటిని కూడా ప్రజలు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గత పాలకులు ఈ 200 యూనిట్లు. సార్ ఒక్క నిమిషం నేను మాట్లాడుకోండి. విషయం అంటే నేను ఏం చెప్పాలి సార్? ఏం లేనప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వండి. ఓకే సార్, సరే ఒక్క నిమిషం. ఈరోజు సర్పంచ్గా నన్ను స్వీకరించినటువంటి ప్రజలందరికీ కూడా వారికి గతంలో నుండి నేను ఏ పదవి లేనటువంటి క్రమంలోనే చాలామందికి సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలను కూడా
వారికి తీసుకెళ్లడం, ఇక నుండి కూడా ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోతాము. అదేవిధంగా మా గ్రామ పంచాయతీలో కేజీఆర్ కాలనీ గ్రామ పంచాయతీలలో మరి ఐకేపీ సెంటర్లు అంటే యాజ్ ఇట్ ఈజ్ స్టేట్ లెవెల్లో ఐకేపీ కేంద్రాలను రోడ్ల మీదనే పెట్టడం వల్ల కొంత రైతులకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది సార్. వాటిని కూడా ఆ గ్రామ పంచాయతీలలో ఐకేపీ కేంద్రాలను పెట్టే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఒక మాట. ఇంకొకటి ఇక పింఛన్ విషయాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ప్రతి ఒక్క సర్పంచ్ గారు అన్నారు. మరి వాటన్నిటిని కూడా అవలంబించి మరి సర్పంచ్లందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించే విధంగా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకునే విధంగా సర్పంచ్లకు సహకరించే విధంగా దృష్టి సారించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.